పుదుచ్చేరి సమీపంలో తీరం దాటిన బెంగాల్ తుఫాన్ ప్రభావం ఏపీపై కూడా పడింది. బెంగాల్ ఎఫెక్ట్ తో ఇవాళ దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని, ఇక కోస్తాంధ్రాలో అక్కడక్కడ సాధారణ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోనూ బెంగాల్ తుఫాన్ ప్రభావం చూపుతోంది. దక్షిణ తీర ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాను ప్రభావంతో ఏపీలోని నెల్లూరు జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు ఎవ్వరూ కూడా వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండి అందుబాటులో ఉండాలంటూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి నగరంలోని పలు కాలనీల్లో వర్షపు నీరు చేరింది. ముత్తుకూరు, ఇందుకూరిపేట, విడవలూరు, కొడవలూరు సహా పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. విజయనగరం జిల్లాలోనూ బెంగాల్ ఎఫెక్ట్ కనబడుతుంది క్లియర్ గా. తుఫాను తీవ్రతతో విజయనగరం జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. గజపతి నగరం, మెంటాడ, బొంబపల్లి, దత్తిరాజేరు మండలాల్లో వర్షాలు పడుతున్నాయి. తుఫాన్ ప్రభావంతో పలు చోట్ల వరి పంటలు తడిసి ముద్దయ్యాయి. తిరుమలలోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుమల మొత్తం పొగమచ్చు దట్టంగా కమ్మేయటంతో చలి తీవ్రత కూడా పెరిగింది. ఏపీలో బెంగాల్ తుఫాన్ ఎఫెక్ట్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. మా ప్రతినిధులు అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విశాఖ నుంచి మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు, అదేవిధంగా తిరుపతి నుంచి మా ప్రతినిధి మురళి అందిస్తారు. ముందుగా విశాఖ వెళ్దాం. విక్రమ్, బెంగాల్ తుఫాన్ ఎఫెక్ట్ విశాఖపై ఎలా ఉంది? అధికారులు ఏం చెప్తున్నారు? బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి బెంగాల్ తుఫాను నిన్న రాత్రి 10:30-11:30 గంటల సమీపంలో తీరం దాటింది. తమిళనాడులో ఉన్నటువంటి పుదుచ్చేరి తీరానికి అత్యంత సమీపంలో ఈ బెంగాల్ తుఫాను తీరం దాటినప్పటికీ కూడా ఇటు తమిళనాడు రాష్ట్రానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇంకా ముప్పు కొనసాగుతూనే ఉంది. ఏదైతే తుఫాను తీరం దాటుతున్న తర్వాత కాస్త తీవ్ర వాయుగుండంగా బలహీనపడి ప్రస్తుతం కొనసాగుతుంది. దీని ప్రభావం కారణంగా కూడా ఇటు ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కోస్తా, అదేవిధంగా రాయలసీమ ప్రాంతాలు, కోస్తా జిల్లాల్లో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల జల్లులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నెల్లూరు, చిత్తూరు, తిరుపతి రాష్ట్రానికి సంబంధించి కూడా రెడ్ అలర్ట్, భారీ వర్షాలు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏదైతే ఈ తుఫాను కారణంగా కూడా విశాఖపట్నంలో చాలా నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి ఉంది. వర్షాలు మొన్నటి నుంచి కూడా కురుస్తున్న నేపథ్యంలో వాతావరణం అనుకూలించక విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణించాల్సినటువంటి పలు విమాన సర్వీసులు కూడా పూర్తిగా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే విశాఖపట్నం నుంచి చెన్నైకి, హైదరాబాద్కి, అదేవిధంగా తిరుపతికి వెళ్లాల్సిన ఫ్లైట్లో నిన్న రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా తమిళనాడులో కూడా పూర్తిగా ఎయిర్పోర్ట్ని మూసేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 220 పైగా కూడా సర్వీసులు చెన్నై నుంచి వెళ్లాల్సినవి, రావాల్సినవి కూడా పూర్తిగా రద్దు అయ్యాయి. ఈ రకంగా కూడా ఈ తుఫాన్ ప్రభావం చాలా తీవ్రంగా చూపించినటువంటి పరిస్థితి ఉంది. అటు నెల్లూరు జిల్లా, తిరుపతి, చిత్తూరులో కూడా ఎడతెరిపి లేకుండా కొండపాతగా కురిసిన వర్షాల కారణంగా కూడా స్వర్ణముఖి వంటి నదులు అన్ని కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ కూడా ఇటువంటి సమస్యలు ఎదురైనా సరే తక్షణమే చర్యలు తీసుకోవడానికి సంబంధించి అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడం జరిగింది. అయితే బలమైనటువంటి ఈదురుగాలులు వీసిన నేపథ్యంలో పలు చోట్ల కొంత నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఇప్పుడిప్పుడే వరితో పాటుగా మరికొన్ని పంటలు కూడా చేతికొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ పంట నష్టానికి సంబంధించి, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల జలమయానికి సంబంధించి కూడా అయినప్పటికీ రానున్న రోజుల్లో ఇంకా ఇవాళ రేపు వర్షాలు కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సుమ్మ. ఓకే విక్రమ్, అండ్ తిరుపతి వెళ్దాం. మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, బెంగాల్ ఎఫెక్ట్ ఎలా ఉంది అండ్ కొండపైన సిచ్యువేషన్ ఎట్లుంది?
తిరుపతి జిల్లా అంతా కూడా తిరుపతి కాకుండా తీరం వెంబడి ఉన్న సూళ్ళూరుపేట, నాయుడుపేట, తడ, బిఎన్ కందిగ, కాళహస్తి, అట్లాగే ఇంకా సత్తువేడు, నారాయణవనం, వరదయ్యపాలెం, దాదాపు అన్ని చోట్ల కూడా ఎడతెరిపి లేకుండా వర్షం నిన్నటి నుంచి కురుస్తూనే వస్తూ ఉంది. దీంతో తిరుపతి జిల్లాలో జనజీవనం పూర్తిగా స్తంభించిందని చెప్పక తప్పదు. ప్రత్యేకించి నిన్న రాత్రి ఎక్కడైతే పెంగల్ తుఫాను తీరం తాకిందో ఆ తర్వాత మరింత ముమ్మరంగా వర్షాలు కురుస్తూ వస్తుంది. ప్రత్యేకించి నియోజకవర్గాలు చూస్తుంటే తిరుపతి కాన్స్టిట్యున్సీ, అట్లాగే సత్యవేడు, ఇంకా శ్రీకాళహస్తి, సూళ్ళూరుపేట మీద చాలా తీవ్ర ప్రభావం ఈ ఫెంగల్ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. ప్రధానంగా రికార్డు స్థాయిలో కొన్ని మండలాల్లో అయితే తడ, అట్లాగే సూళ్ళూరుపేట, ఇంకా బిఎన్ కండ్రిగ, నారాయణవనం, వరదయ్యపాలెం ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో దాదాపు 15 సెంటీమీటర్ల మేర వర్షపాతం కూడా నమోదైందంటే నిన్నటి నుంచి వర్షం ఏ స్థాయిలో కురుస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రత్యేకించి తిరుమల పూర్తిగా కొండపోత వర్షంతో నిండిపోయిందని చెప్పక తప్పదు. మొన్న రాత్రి నుంచి తిరుమల కొండపైన భారీ వర్షం కురుస్తోంది. నిన్నంతా కూడా ఏకదాటిగా కొండపోత వర్షం కురిసింది. కొండపై నుంచి పెద్ద ఎత్తున వాటర్ అంతా కూడా తిరుపతికి వస్తున్న పరిస్థితి. మరోవైపు తిరుమల అంతా కూడా ఒక మొత్తం మంచు దుప్పటిలో మునిగిపోయిందని చెప్పక తప్పదు. అక్కడ రోడ్లు కూడా కనిపించిన పరిస్థితి తిరుమల కొండపై కనిపిస్తుంది. అంటే ఒక రకమైన ఆహ్లాదకర వాతావరణం అయినప్పటికీ భక్తులు మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి తిరుమల కొండపై చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ప్రజరించి అంటే తిరుపతి నగరం అయితే పూర్తిగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. మొత్తం నగర కూడళ్ళంతా కూడా వాటర్తో నిండిపోయిన పరిస్థితి. ఇల్లు వదిలి ఎవరో బయటికి రాలేని స్థితి నిన్నంతా కూడా కొనసాగింది. అంటే దాదాపు సుమారుగా 36 గంటలకు పైగా నిరంతరాయంగా వర్షం తిరుపతిలో కురుస్తూనే ఉంది. చాలా కాలం తర్వాత ఇట్లాంటి ఒక పరిస్థితిని నగరవాసులు చవిచూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. సుమా, థ్యాంక్ యూ మురళి.